విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 6వ భాగం. రచన త్రిగుళ్ల లక్ష్మీ శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు వస్తాడు తన మాజీ ప్రేమికుడు మధు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. మధు ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. ఇక విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 6వ భాగం వినండి. ఏమిటే ఇంత రాత్రి వరకు తిరుగుళ్ళు? నీ పరీక్ష అయిపోగానే ఇంటికి రావద్దు. ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? మీ నాన్నకేమో నిమ్మకు నీరెత్తినట్లు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా పట్టించుకోరు. కూతుర్ని చూడగానే బాధ సంతోషంతో గట్టిగా మందలించింది శారద. అరే అమ్మా, ఇప్పుడు టైం ఎంతైందని అడౌట్ చేస్తున్నావు? నేనేం చిన్న పిల్లని అనుకున్నావా? నాకు తెలీదా ఎంత టైం అయిందో? మా స్నేహితులందరం కలిసి హోటల్కి వెళ్ళి తిని వచ్చాం. మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. అసలు నేను నీకు ఫోన్ చేసి చెబితే అయిపోయేది. అమ్మా, కంగారు పడ్డావా? తప్పైపోయింది అంటూ తల్లిని గాఢంగా కౌగిలించుకుంది. తల్లి కళ్ళల్లో జలజల రాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని చూసి చలించిపోయింది ప్రియాంక. అది కాదు తల్లి, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లవు. రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అసలే మన మీద కన్ను అందరికీ. పైగా ఎర్రగా బుర్రగా ఉన్నావాయే. నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తే నా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. మీ నాన్నేమో ఇవన్నీ పట్టించుకోడాయే. మనకేం తక్కువన్న ధీమాగా ఉంటాడు. బాధపడుతూ అంది శారద. అమ్మా, నువ్వేం బాధపడకు. నాన్న నా పెళ్లి చేయడానికి చూస్తున్నాడు. కాకపోతే మనకు తగ్గ సంబంధం రావాలి కదా. అలాగే మన కంపెనీలో నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. అమ్మా, నేనొక విషయం అడుగుతాను. అది అంటూ ఆగిపోయింది. ప్రియా, ఏంటమ్మా ఆగిపోయావని చెప్పు అంది కూతురి ముఖంలోకి చూస్తూ. అదే అమ్మా, ఒకవేళ నాకెవరైనా నచ్చితే అతనితో నా పెళ్లి చేస్తారా నాన్న? ఊరికే అడుగుతున్నాను. ఒకవేళ అతనికి మన స్తోమతకు తగ్గట్లుగా ఆస్తిపాస్తులు లేకపోతే నాన్న ఒప్పుకుంటారా? తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకొని అడిగింది తల్లిని. శారద ముఖంలో కలవరం మొదలైంది. ఏమిటే నువ్వంటున్నది? నువ్వెవరైనా ప్రేమించావా? మీ నాన్న ఒప్పుకుంటాడని అనుకున్నావా? ఆయనకు డబ్బున్నవాడు తప్ప వేరే వాళ్ళను పలకరించడం కూడా తెలియదు. మా అన్న కొడుకు గురించి అడిగితేనే నన్ను తిట్టిపోశాడు. అలాంటిది నువ్వు డబ్బు లేని వాడిని ఇష్టపడ్డావంటే కన్న బిడ్డవు కాబట్టి నిన్నేమీ అనలేకపోవచ్చు. కానీ అతన్ని మాత్రం ఊరికే వదలడు మీ నాన్న. నిన్ను ప్రేమించిన పాపానికి అతని జీవితం నాశనం కాకుండా చూడు అంది. అమ్మా, అదేం లేదు, నేను ఊరికే అడిగాను కంగారు పడుతూ చెప్పింది. చూడు, నువ్వు తప్పు చేస్తున్నావని నేను అనడం లేదు. నిన్ను ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం. కాకపోతే నీ వెనక ఉన్న నీ ఆస్తి కోసమైతే నువ్వు కష్టాల్లో పడతావేమో. కానీ నీకు ఆ అవకాశం లేదు. మీ నాన్న ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ముందే తుడిచేసుకో, అందరికీ మంచిది. కూతురికి హితోపదం చేస్తూ చెప్పింది శారద. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటయింది ప్రియాంకకు. అమ్మ చెప్పిన మాట నిజమే. నాన్నకు డబ్బు తప్ప ఇంకేమీ ఆలోచన ఉండదు. నాన్నకు నన్ను ప్రేమగా చూసుకోవడం బాగా తెలుసు. నాకేది కావాలన్నా క్షణాల్లో తెప్పించి ఇస్తాడు. నేనెక్కడ బాధపడతాను అని. అలాంటి నాన్న నా మనసులో ఉన్న నా ప్రేమను ఎందుకు అంగీకరించడు? నిజమే, నాన్నకు డబ్బున్న వాళ్ళంటేనే ఇష్టం. అందుకే డబ్బున్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాడికే నాతో పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడు. నా కోసమేగా. నేను జీవితంలో కష్టపడకూడదని నాన్న ఆలోచన. కాకపోతే మధుకు డబ్బు లేకపోయినా తను ఒంటరివాడు. తను మాతో మా ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి నాన్న ఒప్పుకుంటారేమో చూద్దాం అనుకుంది మనస్సులో. నమస్కారం సార్, నేను మధును. గుర్తుపట్టారా? నాకు పరీక్షలు అయిపోయాక రమ్మన్నారు చెప్పాడు మధు. కంపెనీకి వచ్చి దామోదరం ఎదురుగా నిలబడి, అరే నువ్వటోయ్, భలేవాడివే, నిన్ను ఎలా మర్చిపోతాను? మా బేబీ నిన్ను పరిచయం చేసిందంటే నీ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో నాకు తెలుసు కదా. అవును, ఇంతకు నువ్వేం పని చేయాలనుకుంటున్నావు? నీది డిగ్రీ అయిపోయింది. ఇంకా పై చదువులు చదవాలన్న కోరిక లేదా? లోపల మాత్రం
నిన్ను మర్చిపోతే నా బేబీని నాకు దూరం చేస్తావని నాకు తెలియదా కుర్రకుంక? అందుకే నిన్ను నా గుప్పిట్లో పెట్టుకున్నాను. ఇక చూడు ఈ దామోదరం అంటే ఏంటో. పళ్ళు నూరుతూ ముఖాన నవ్వు పులుముకొని అడిగాడు. చాలా సంతోషం సార్, మీరు ఏ పనిచ్చినా చేస్తాను. మీ నీడన ఉంటే చాలు నాకు, ఆనందంతో చేతులు జోడిస్తూ చెప్పాడు మధు. మధు, నువ్వొక వారం రోజులు నాతో పాటుగా తిరుగుతూ అన్నీ చూస్తూ ఉండు. ఎవరు ఎలా పనిచేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అనేది నీకు తెలియాలి. ఈలోగా నేను కూడా నీకు ఏ ఉద్యోగం ఇస్తే మంచిదని ఆలోచిస్తాను. పద, నీకు మన కంపెనీ అంతా చూపిస్తాను అన్నాడు. నీ గురించి నేను అంతా కనుక్కోవాలి అంటే నువ్వు నా వెంబడి తిరగాల్సిందేలే అనుకున్నాడు మనసులో. నాన్న, మీరు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారేంటి? నన్ను కూడా ఈ రోజు నుండి మీతో పాటు కంపెనీకి రమ్మన్నారు కదా. మధు వచ్చాడా నాన్న? అడిగింది సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రితో. బేబీ, నిన్ను తీసుకువెళ్దామనుకున్నాను. పరీక్షలైపోయి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. ఇబ్బంది పెట్టడం ఎందుకని లేపలేదు. ఎలాగూ 2 రోజులయ్యాక వస్తావు కదా అనుకున్నాను. మధు వచ్చాడమ్మా. అతనికి ఏ ఉద్యోగం ఇస్తే మంచిదా అని ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు బేబీ, అతనికి ఏది బాగుంటుందంటావు? ప్రియాంక వైపు చూస్తూ అడిగాడు. అవునా, వచ్చాడా? అయితే మనకు నమ్మకంగా పనిచేస్తాడు కనుక మేనేజర్గా ఉద్యోగం ఇస్తే సరికదు నాన్న. సంతోషం పట్టలేక గట్టిగా తండ్రిని హత్తుకొని చెప్పింది. నాకు తెలుసు బేబీ, నువ్వు ఇదే చెబుతావనుకున్నాను. నీ మనసులో మాట బయటకు రావాలనే నిన్ను అడిగాను. ముఖం తెలియదు, చదువు సంధ్యలు అంతంత మాత్రం. అలాంటి వాడిని ఏకంగా మేనేజర్ అంటే నేనేమంత వెర్రివాడిని అనుకున్నావా బేబీ? నీకు నచ్చాడని వాడిని అందరం ఎక్కిస్తానా? అస్సలు ఒప్పుకోను మనస్సులో అనుకుంటూ కూతురు వైపు కోపంగా చూశాడు. ఇదేమీ గమనించిన ప్రియాంక మధు ఆలోచనల్లో మునిగిపోయింది. అంతా గమనిస్తున్న శారదకు మెల్లమెల్లగా అర్థం కాసాగింది. తండ్రి కూతుర్ల చాటుమాటు వ్యవహారం. భర్త ఎంత ప్రేమ చూపిస్తాడో అంత కఠినంగా ఉంటాడని తెలుసు. పాపం ఆ అబ్బాయి అమాయకుడిలా ఉన్నాడు. అనవసరంగా ప్రియా జోలికి వచ్చాడు. ఈ పిచ్చితల్లి కూడా తండ్రిని నమ్ముతోంది. ఇప్పుడేం చెయ్యాలి నేను? తనలో తాను బాధపడసాగింది. బేబీ, మధు గురించి నీ ఆలోచనలేంటి? అంటే నమ్మకస్తుడిగా మనం అతనికి పని అప్పచెప్పవచ్చా? ఏదైనా పని మీద పంపినప్పుడు డబ్బు లావాదేవీలు ఉంటాయి కదా. ఏమో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. అందులో లేనితనం నుండి వచ్చినవాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బు చూడగానే దుర్గుణం బయటపడడం సహజం. నీకు మధు ఎన్నాళ్ళుగా తెలుసు? కాలేజీలో మంచి పేరుందా అతనికి? నువ్వు చెప్పావు కదా అని అతనికి ఉద్యోగం ఇచ్చాను. నవ్వుతూ అడిగాడు. ప్రియాంక ఏం చెబుతుందో తెలుసుకుందామని. ప్రియాంక ముఖమంతా నవ్వు పులుముకొని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి, నాన్న, మధు విషయంలో నీకు అనుమానమే వద్దు. అతను లేనితనం నుండే రావచ్చు, కానీ మనిషి చాలా మంచివాడు. అంతేకాదు నాన్న, మీరు కంపెనీ బాధ్యతను మొత్తం అప్పచెప్పినా నమ్మకంగా చేస్తాడు. పుణ్యానికి వచ్చింది కదా అని పరుల సొమ్ము నయా పైసా ముట్టుకోడు. మాటకు కట్టుబడి తన మంచితనం నిలుపుకోగల వ్యక్తిత్వం కలవాడు. మీరు మధు గురించి ఏం బాధపడకండి. మన కంపెనీ పేరు నిలబెట్టగలిగిన మనిషి అంది అత్యంత ఉత్సాహంతో. బేబీ, నీకు అంత బాగా తెలుసు అతను? అదే, నాలాగా నువ్వు కూడా అవతల మనిషిని బాగానే చదువుతున్నావు. కానీ నేనొకసారి అతనికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. అందులో నెగ్గాడంటే మన కంపెనీ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. ఏమంటావు బేబీ? కూతురు వైపు చూస్తూ అడిగాడు. అలాగే పెట్టండి నాన్న, మధు తప్పకుండా గెలుస్తాడు అంది ముసిముసిగా నవ్వుతూ. బేబీ, నిన్ను మోసం చేస్తున్నాను, కానీ తప్పడం లేదు. నువ్వు పుట్టప్పటి నుండి నీ అరికారికి మట్టి అంటకుండా పెంచుకున్నాను. నువ్వొక మహారాణిలా కష్టమంటే ఏంటో తెలియకుండా నిన్ను చూసుకోవాలనుకున్నాను. నువ్వేమో బికారిని ప్రేమించావు. అతనితో నీ జీవితం అనుకొని మురిసిపోతున్నావు. నీకు కడుపు నిండా తిండి పెట్టగలడేమో కానీ నీ అవసరాలు తీర్చలేడు. ప్రతి పైసాకు లెక్క కట్టగలడు. అలాంటి వాడికి నా బిడ్డని ఇస్తానని ఎలా అనుకున్నావు బేబీ? నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకు చెందుతుందని ఆశపడుతున్నాడేమో అతడు. చిల్లి గవ్వ కూడా నీకు చెందనివ్వను. నీకు తెలుసు బేబీ, నాకు డబ్బు లేని వాళ్ళంటే గిట్టరని. తెలిసి కూడా నువ్వు బురదను అడుగుపెడుతున్నావు బేబీ. నిన్ను మోసం చేస్తున్నాను. నేనేం చేయను? నువ్వు అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతున్నావు. నాకది నచ్చడం లేదు. నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకున్నానే కానీ పూటకు గతిలేని వాడికిచ్చి నిన్ను బికార్లా చూడలేను. నువ్వు ఏది కావాలన్నా ప్రతి పైసా అతను లెక్క చూసుకోవాలి.
నాకిష్టం లేని పెళ్లి నువ్వు చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. అలా జరగడం నాకిష్టం లేదు. అందుకే నీ జీవితంలో నుండి అతన్ని నీకు శాశ్వతంగా దూరం చేద్దామనుకుంటున్నాను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను అనుకున్నావు? నీకోసం. నీ కానికి మట్టంటకుండా నిన్ను పెంచుకున్నాను. నువ్వు నా ప్రాణం తల్లి. రాత్రంతా ఇవే ఆలోచనలతో గడిపాడు. ఉదయం నిద్రలేస్తూనే మనస్సు దూది పింజరా ఎగురుతోంది ప్రియాంకకు. నాన్నకు మధునిచ్చాడు. అందుకే నన్ను అన్ని విషయాలు అడుగుతున్నాడు. నేను బయటపడకుండా నాన్ననే మా పెళ్లికి ఒప్పుకునేలా ఉన్నారు. ఇప్పుడు నాన్న పెట్టే పరీక్షలో కనుక మధు నెగ్గాడంటే కంపెనీ బాధ్యతలు చాలా వరకు అప్పచెబుతాడు. మెల్లమెల్లగా నాన్న మనసు దోచుకున్నాడంటే చాలు. అప్పుడు నాన్నను ఒప్పించడం చాలా తేలిక. ఈ విషయం మధుకు చెప్పాలి. ఎలా అనుకుంటూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. అమ్మా, నేను మా ఫ్రెండ్ వాడింటికి వెళ్ళి వస్తాను. కాస్త లేట్ అవుతుందేమో, నువ్వు కంగారు పడుకో. నాన్నతో చెప్పకేం చెబుతూ తల్లి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండానే వెళ్తే ఎలాగే? టిఫిన్ కూడా చేయకుండా ఆ తొందరేంటి? త్వరగా ఇంటికి వచ్చేయి. మీ నాన్నకు తెలిసిందంటే నన్ను తిట్టిపోస్తారు అని వెనక నుండి అరుస్తూనే ఉంది. ఆపాటికే కనిపించినంత దూరం వెళ్ళిపోయింది ప్రియాంక. ఇంకా ఉంది విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.